పాపులని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. పొద్దున లెగిస్తే సాయంత్రం దాకా పూజలో నిమగ్నమయ్యేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుకుంటాడు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. సహజంగా ఎదురు ఉండి వినేవాళ్ళు ఏమనుకుంటారంటే మన గురించి ఏదైనా చెప్పుకుంటున్నాడేమో, మన గురించి ఏదైనా చెప్తున్నాడేమో అని అనుకుంటారు సహజంగా. కానీ ఆయన ఏమంటున్నాడంటే మన గురించి కదా ఆయన చెప్తుంది. పాపోహం, నేను పాపిని, పాపకర్మాణం, పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ, నా ఆత్మ కూడా పాపము చేతనే ఉన్నది, పాప సంభవ, పాపములోనే పుట్టి తిని. అర్థమైందా? ఏమంటున్నాడు? పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ. ఆ తర్వాత త్రాహి మాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు దొచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నా పాపాలు నా అంతటా నేను ఏమి చేసి కూడా తొలగించుకోలేను. రక్ష అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తమరే నా పాపాలు తొలగిపోయే మార్గాన్ని చూపకపోతే ఈ పాప భారాన్ని తొలగించుకొని బయటపడే ఛాన్స్ నాకు వేరే విధంగా లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణాన్ని బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అందులో స్పష్టంగా చెప్తున్నాడు.